దేశ్కి నేత కాబోయే కాబోయే ప్రధాని, కాంగ్రెస్ పార్టీ కలలు కంటున్న ప్రధాని. మరి కలలు కంటున్న కాంగ్రెస్ ప్రధానికి ఇది కనిపిస్తుందా? ఇంకో నమస్తే తెలంగాణ రాసిన ఈ కథనం కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఈ వార్త కనిపిస్తుందా లేదా? పోటెత్తిన నిరుద్యోగం టైటిల్. పోటెత్తిన నిరుద్యోగం, తెలంగాణ నిరుద్యోగం గురించి లెక్కిది. అంటే ఢిల్లీకి నీతులు చెప్తున్న రాహుల్ గాంధీ గారు గలీలా మీ సకదానం మీద ఇక్కడ పేపర్లో రాశారు. ఇది ఎక్కడ తెలుసా? రాసినారా మంచిగా? నిరుద్యోగులు హైడ్రాలట, హైడ్రాలో డ్రైవర్ల పోస్టుల కోసం యువకులను అవమానించడం జరిగింది. ఆడికి ఇది హైడ్రాలో ఒక 150 డ్రైవర్ పోస్టులు అంటున్నాయి. ఎంత? 150 డ్రైవరే, అలా అధికారులుగా కాదు, ఇంకోదాని కాదు. డ్రైవర్ పోస్టు కోసం ఇంతమంది వచ్చారు. మీరు లెక్క ఇంకా ఎంతమంది అవుతారు? ఇలా ఈ ఫోటోలో చూసి చెప్పరు, అందాలా చెప్పరు. ఒక రఫ్ ఎస్టిమేషన్ ఏది కామెంట్స్లో? ఓ 1000 మంది ఉన్నారా, ఓ 2000 మంది ఉన్నారా, ఓ 5000 మంది ఉన్నారా? పోనీ మీరు నిజంగా ఎవరన్నా నిన్న ఈ ప్రోగ్రామ్కి మీరు ఏమైనా పోయి ఉంటే అక్కడ ఎంతమంది కనిపిస్తే మీరు అందాజా చెప్పొచ్చు కామెంట్ సెక్షన్లో. ఇక నిరుద్యోగులకు సర్కారు దోకా. ఇంకో ఈడ గతంలో యువత ఉద్యోగాల కోసం ధర్నాలు చేస్తే కాంగ్రెస్ సర్కార్లో నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. ఈ స్టేట్మెంట్ ఎవరిదో మీరు చెప్పాలి. కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడట నోటిఫికేషన్లు వెయ్యమని చెప్పేసి ధర్నాలు చేశాట. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక నోటిఫికేషన్లు వద్దు అని ధర్నాలు చేసినట. ఇది చెప్పిండు, మనం కూడా చదివిన రోజు. ఇక ఎక్కువ నోటిఫికేషన్ ఇస్తుండటంతో అన్ని ఉద్యోగాలకు ఒకటేసారి చదవలేకపోతున్నామని నోటిఫికేషన్లు ఆపాలని ధర్నా చేస్తున్నాడు. ఎప్పుడు? 2026 జూన్ 23 సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన రైతు భరోసా విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి అంటే గచ్చిగా 2 నెలల కింద అనుకోరాదు, అంటే 45 రోజుల కింద చెప్పి ముచ్చట. ఇది నోటిఫికేషన్లు వద్దురో అని ఆయన అంటారట. మరి ఇదందేంది? వీళ్ళందరూ ఏందన్నట్టు ఇది పక్కన. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తున్నాం. ఇక కేవలం 60 రోజుల్లో 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేసినాం. ఏడాదిలో 70,000 మందికి నియామక పత్రాలు ఇచ్చారని ఇక్కడ రాశారు. ఇది ఎప్పుడు? జూలై 19లో ఘట్కేసర్లో అందశ్రీ స్మృతివనానికి శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ చెప్పిన ముచ్చట్లు. మరి ఇది నిజమా అబద్ధమా? మా ప్రజలందరం ఈ 2 లక్షల ఉద్యోగాలు లేదంటే నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారా అని సోషల్ మీడియా నిరుద్యోగులు అడుగుతున్నారు. మరి మేము అడుగుతున్నది నిజమా? తమరు చెప్తున్నది నిజమా? 70,000 ఉద్యోగాలు ఇస్తారు నువ్వు అంటున్నావు. మీ కాంగ్రెస్ పార్టీ ఆయన మన దయలేని దయాకర్ ఉంటారు, ఆయన ఓయూకు పోతే ఆయన ముఖం పట్టుకొని చెప్పారు కేసీఆర్ ఇచ్చిపోయిన నోటిఫికేషన్లు భర్తీ చేసిరు తప్ప సొంతంగా మీరు 10,000 ఉద్యోగాలు ఇవ్వలేదు అనేది మీ ప్రభుత్వంలో ఉన్న ఒక ఎమ్మెల్సీని బరివత్తల ముఖం పట్టుకొని చెప్పారు నిరుద్యోగులు. మరి అన్నేమో ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు రాహుల్ గాంధీ. ఆ రాహుల్ గాంధీ ఒకసారి మళ్ళీ కంపేర్ చేద్దాం. ఇదేమంటాడు? నిరుద్యోగం పెరిగిపోయింది అంటాడు. మరి తెలంగాణలో నిరుద్యోగం మరిచెట్టు ఎరికేనా? మరిచెట్టు కంటే బ్రహ్మాండంగా అవుతుందా? 40 లక్షల మంది 50 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణలో గగ్గోలు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాకు ఉద్యోగం నోటిఫికేషన్ ఇస్తాయని. మీ ముఖ్యమంత్రి గారు పొర్రిపోతున్నంట కడుపు నిండి మాకు ఉద్యోగాలు. మరి ఏది నిజమో చెప్పాలి. ఇక కజూరా అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని, ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను నమ్మించిన కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఇక మొదలు నిరుద్యోగులను వంచిస్తూ వస్తున్నది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్లకే నియామక పత్రాలు ఇచ్చి తామే కొలువునిచ్చినట్టు డబ్బా కొట్టుకున్నది. జాబ్ క్యాలెండర్ను తుంగలో దొక్కి గంగలో కలిపి యువతకు మొండి చేయి చూపింది. 2.5 ఏళ్ల తర్వాత రేవంత్ సర్కారు మొక్కుతూ మూలుగుతూ హైడ్రా కోసం చేసిన
వేసిన తాత్కాలిక డ్రైవర్ అట, అది కూడా పర్మనెంట్ కాదు, తాత్కాలిక డ్రైవర్ పోస్టే. డిఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టుల ఈవెంట్స్కు నిరుద్యోగ యువత పోటెక్కింది. వారికి సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం చివరికి అదుపు చేయలేక లాటరీలతో చెదరగొచ్చింది. శనివారం సరూర్ నగర్ స్టేడియానికి దాదాపు 5,000 మందికి పైగా అభ్యర్థులు తరలిరావడం రాష్ట్రంలో నిరుద్యోగ తీవ్రతను కండ్లకు కట్టింది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రకటనలో ఏది నిజం, ఎంత నిజం ఉన్నది? 5,000 మంది అంటారు లెక్క చేసి, ఇప్పుడు 5,000 మంది నిరుద్యోగులు తాత్కాలిక డ్రైవర్ పోస్టుల కోసం, పర్మనెంట్ కూడా కాదు, 5,000 మంది 150 పోస్టుల కోసం వచ్చింది. ఇంకా లెక్క వేసుకోరు దీన్ని ఎంత పర్సెంటేజ్. ఒక ఉద్యోగానికి ఎంతమంది పోటీ పడతారో మీకు అర్థం కాలేదు. అది కూడా కలెక్టర్ పోస్టుకి కాదు, ఎంఆర్ఓ పోస్టుకి కాదు, కానిస్టేబుల్ పోస్టు కూడా కాదు, డ్రైవర్ పోస్టుకి. అది కూడా మన పర్మనెంట్ కాదు, తాత్కాలికంగా, టెంపరవేర్. చెప్పాలి మీరు. ఇక ఉద్యోగాలని వస్తే కర్కశంగా ప్రవర్తిస్తారా? యువత తప్పు కాదు, సర్కారుదే తప్పు. నిరుద్యోగులపై రేవంత్ సర్కారు వివక్ష చూపిస్తున్నది. హైడ్రాలో డ్రైవర్ పోస్టుల కోసం వచ్చిన యువకులను అవమానించడం సరికాదు. నిరుద్యోగులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు హరీష్ రావుకున్న సోయి నిరుద్యోగులు లేదు. ఏం చేయాలి? అలా ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీకి మేము మద్దతు అని ఏతుల మాట తప్ప, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్కి వ్యతిరేకంగా నికార్సుగా బజార్లకు వచ్చి మీ హక్కుల కోసం పోరాడే దమ్ము మీకున్నదా? నాకు తెలిసేది లేదు, నాకు తెలిసి కనిపించలేదు. ఇది నా ముచ్చట. ఈ వార్తను ఈ 2 పేపర్ తప్ప వేరే ఏ పత్రికలో చూడం. ఎందుకంటే ఈ 2 పేపర్కే కనిపిస్తుంది ఈ వార్త, మిగతా వాళ్ళకి కనపడదు. ఇంకో 150 పోస్టులకు వేలాది మంది నిరుద్యోగులు వచ్చారు. జస్ట్ 150, 1000 నుంచే బాగుంటుండే. మరి ఇది మళ్ళీ పోయి ఎలా అనుకుంటారు, కొంపలుగులు కొట్టే దాంట్లో. శనివారం ఇలా ఆదివారమా వచ్చిందా ఇలా? ఎవని పేదోని కొంప ఏడ దొరుకుతా అని దేలాడుకుంటారు మా రంగనాథ్. దేలాడుకొని కొడతాడు కొంపలు. సో అంతటి మేధావి అనమాట మా రంగనాథ్ గారు. సో మా హైడ్రా రంగనాథ్ గారు దయచేసి ఈ ఇట్లాంటి పోస్టులలో జర మా పేదోళ్ళు ఉన్నారా, వాళ్ళని వాళ్ళ చేతులతోని వాళ్ళకిచ్చే 15,000 20,000 ఉద్యోగం అంటారు జీతం కోసం పేదోని కొంపలు ఉలగొట్టియకు, పాపం తగులుతుంది. వీళ్ళందరికీ అదే జేసీబీలు తోలుతానుకో, లేదంటే మా హైడ్రా రంగనాథ్ కారు తోలుతానుకో, వీళ్ళే డ్రైవర్ పోస్ట్ అంటే గయ్యే. ఇంకా మెజార్టీలో జేసీబీలకే కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు పేదోని కొంప దొరికిందంటే ఒకటేసారి అందరు ఒక్క బొక్కేని పెడితే కదా అన్నీ కూలిపోవాలి ఒక దెబ్బకు. అట్లా ప్లాన్ చేస్తుండే ఎక్స్ట్రీమ్గా డ్రైవర్ పోస్టుల కోసం అంట. ఇంకా చూడే ఆయన హరీష్ రావా, ఇక్కడ ఈయన జాబ్ కోసం వస్తే లాఠీ దెబ్బలా, ఇదేనా మొహబత్కి దుకాన్? హైడ్రా అభ్యర్థులపై దాడి అమానుషం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వద్ద ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగ యువతపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం విచారకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత ధోరణి తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పింది. మీరు ఖండించినా, మీరు ఎండిచ్చినా, ఏం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది తప్పదు. ఎందుకంటే చెప్పిన కానీ ఒక మాట ఏరి కోరట ఒక ఆయన చేసుకున్నాడు, బాగుండు ముద్దుగుండు, నన్ను ప్రేమిస్తాను, నాకు నచ్చిందని చేసుకున్నాకంట ఆయన ఎగిరి తంతున్నట. ఈ సామెత చెప్పి మేము అలసిపోతున్నాం. నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఏరి కోరి ఏడవున్నాడు మమ్మల్ని ముంచటోడు, కాంగ్రెస్లో ఉన్న 119 మందిలో ఎవడరా అతిపెద్ద దొంగ అని వెతుక్కొని భూతద్దం పెట్టుకొని తెచ్చుకురా రేవంత్ రెడ్డిని. ఈ మాత్రం ట్రీట్మెంట్ ఉండాలి, తప్పలేదు, ఈ మాత్రం ఉంటుంది. ఇప్పుడు ఆయన చెప్పిండు జనాలు లంగోని దొంగని నమ్ముతారు, మంచోడు నమ్మరని చెప్పిండు. అందుకే లంగోని దొంగని తెచ్చుకుని మనకి ఇచ్చి ఉంటుంది లెక్క. సో నిరుద్యోగులను చూస్తే ఓసారి బాధ అనిపిస్తుంది, ఓసారి నవ్వు వస్తుంది. నాకు ఏం చేయలేను. ఇక నిరుద్యోగులు అంటే ఎందుకంత కక్ష? ఉద్యోగాలు ఇవ్వడం ఎలాగో రాదు, కనీసం గౌరవించడం నేర్చుకోండి. ఎన్నికలప్పుడు నెత్తిన పెట్టుకున్నారు, అధికారంలోకి వచ్చాక కర్కశంగా వ్యవహరిస్తారా? నిరుద్యోగుల పట్ల హైడ్రా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు గారు.
విద్యార్థులు నిరుద్యోగులు అంటే మీ ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష రేవంత్ రెడ్డి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించింది. హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాల ప్రకటనకు సరూర్ నగర్ స్టేడియానికి నిరుద్యోగులు పోటెత్తురు. దీంతో నిరుద్యోగుల పట్ల అధికారులు దురుసుగా ప్రవర్తించడంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసినట. అధికారం కోసం ఎన్నికల సమయంలో విద్యార్థులు నిరుద్యోగులను నెత్తిన పెట్టుకొని ఉద్యోగాలు ఇస్తామని హామీలు గుప్పించరు. ఇప్పుడు అదే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రోడ్ల మీదకి వస్తే వారి పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? బరాబర్ చెప్తాం. ఇప్పుడు మంచి పని చేస్తే మమ్మల్ని తిట్టరు, చెడ్డ పని చేస్తే మమ్మల్ని తిట్టద్దు. ఎందుకంటే చెప్పి మరీ చేసినాం. ఇవో రేవంత్ రెడ్డికి ఒక అలవాటు ఉన్నది, ఏమంటే చెప్పి చేస్తాడు. అది ముంచేదైనా తెంచేదైనా ఇంకేదైనా కానీ చెప్పి మరీ చేస్తాడు. ఇప్పుడు చెప్పిండు మరి చెప్తాను. ఇప్పుడు రేవంత్ అన్నను మీరు ఏం తప్పు పడాలని అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ వార్తలు, ఈ బాధలు, ఈ నిరుద్యోగుల కష్టాలు వీళ్ళందరూ రాహుల్ గాంధీకి కనపడరు. రాహుల్ గాంధీకి ఓన్లీ ఢిల్లీనే కనిపిస్తుంది, గల్లీ కనపడదు. మరి తెలంగాణ నిరుద్యోగులు ఆనాడు ఇదే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఈ ఖర్గేలు వీళ్ళంతా వచ్చి మా దగ్గరికి వచ్చి చెప్పిరా, మా లైబ్రరీల కాడికి వచ్చారు, మేము ఉండే ప్రాంతానికి వచ్చారు, మీకు ఉద్యోగాలు ఇస్తాం, మీరు గల్లీ గల్లీ తిరుగురు, ఇల్లులు తిరుగురు అని చెప్పారు. మా తీరా ఉద్యోగం వచ్చినాక ఏమంటారు, కాంగ్రెస్ నాయకులకు ఉద్యోగాలు వచ్చినాక మమ్మల్ని పక్కన పడేసారని చెప్పేసి అని అంటారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మీరంతా వచ్చి క్షమాపణలు చెప్పాలని అంటారు. అశోక్ నగర్కి అయినా సరే, చిక్కడపల్లి లైబ్రరీకి అయినా సరే, లేని పోతే ఓయూకో, కేయూకో, ఇంకా ఏదో యూకి పోతే బాగుంటుంది. ఆ దమ్ము ఉంటే ఆ పని చేయరు. ఇక మన రాహుల్ గాంధీ నిరుద్యోగం అన్నాడు కాబట్టి మరి మీకు చెప్తున్నా, ఈయన యువత యంగ్ అండ్ డైనమిక్ లీడర్. ఇప్పుడు జస్ట్ 23 ఆయన 25 యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ కావాలని ప్రయత్నం చేస్తున్నాను.